గైస్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చీట్ కోడ్స్ అనేవి చాలా మందికి వర్క్ అయినాయి అనమాట. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కామెంట్స్లో పెట్టారు, బ్రో ఐ గాట్ 57+, బ్రో ఐ గాట్ 71+, బ్రో ఐ గాట్ 76 మార్క్స్ అని. నాకు చాలా హ్యాపీగా ఉంది కామెంట్స్ అన్ని చూసాక. చాలా మందికి అయితే చీట్ కోడ్స్ వర్క్ అయినాయి గైస్. కొంతమందికి 40+ వచ్చినాయి, ఇంకొంతమందికి 50+, ఇంకొంతమందికి 70+ కూడా వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొంతమంది ఏంటంటే బ్రో నాకు 42, నాకు 47 ఎలా వచ్చినాయి బ్రో అని ఒక 2-3 కామెంట్స్ అయితే చూసాను నేను. వీళ్ళైతే కొంచెం సాడ్గా ఉన్నారు. వీళ్ళ గురించి అయితే లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వీళ్ళ చీట్ కోడ్స్ ఎందుకు వర్క్ అవ్వలేదు, ఈ 76, 50+ వచ్చిన వాళ్ళకి చీట్ కోడ్స్ ఎందుకు వర్క్ అయినాయి, వీళ్ళకి ఎందుకు వర్క్ కాలేదు, ఇది లక్ బేస్డా లేకపోతే మనం ప్రాపర్గా అప్లై చేయకపోవడం అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే చీట్ కోడ్స్ వర్క్ అయిన వాళ్ళ గురించి అయితే మాట్లాడదాం. చీట్ కోడ్స్ ఎవరికి వర్క్ అయినాయి అంటే మాక్ టెస్ట్లు బాగా చేసిన వాళ్ళకి వర్క్ అయినాయి. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, మీరు మాక్ టెస్ట్ ఎంత బాగా చేస్తే మీకు చీట్ కోడ్స్ అనేవి అంత బాగా వర్క్ అవుతాయని. సో నెక్స్ట్ ఏంటంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారనమాట. సో వాళ్ళకి లాజిక్ అర్థమైంది, నేను చీట్ కోడ్స్ ఎలా అప్లై చేస్తానో వీళ్ళు కూడా సేమ్ అదే టైప్లో చీట్ కోడ్స్ అప్లై చేశారు. ఇంకా ఈ 40 బిలో లేకపోతే ఈ 40+ మార్క్స్ ఎందుకు వచ్చాయంటే వీళ్ళు ఏం చేశారు, చీట్ కోడ్స్ మొత్తం చూడలేదు, వీడియో స్కిప్ చేసేసి వీళ్ళు ఒక 2-3 చీట్ కోడ్స్ చూసి దీన్ని డైరెక్ట్గా మన ఎగ్జామ్లో అప్లై చేస్తారు. ఇంకా నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్ అనమాట. ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక వీళ్ళకి టైం మేనేజ్మెంట్ తెలియలేదు. సో ముందేంటి వీళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ అండ్ రాని క్వశ్చన్స్ ట్రై చేస్తా కూర్చున్నారు. లాస్ట్ 20 మినిట్స్లో కానీ లాస్ట్ 10 మినిట్స్లో కానీ చీట్ కోడ్స్ అప్లై చేస్తారు. సో అలాంటి వాళ్ళకైతే తక్కువ మార్క్స్ వచ్చినాయి, చీట్ కోడ్స్ అనేవి పనిచేయవు. సో చీట్ కోడ్స్ కూడా మనం చాలా టైం అయితే కేటాయించాలి. ఎందుకంటే చీట్ కోడ్స్ అనేవి కూడా ఇది ఒక లాజిక్ కాబట్టి మనం టైం కేటాయిస్తేనే మనకైతే మార్క్స్ వస్తాయి. అంతేగాని మీరు ఒక వీడియో చూసి లేకపోతే వీడియోలో సగం చూసి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాస్తే మీకు ఎలా వర్క్ అవుతాయి. సో చాలా మందికి వర్క్ అయినాయి. నేను ఒక 2-3 కామెంట్స్ చూశాను, వాళ్ళకి మాత్రమే 42-47 మధ్యలో వచ్చినాయి. ఆ కామెంట్స్ కూడా నేను రిప్లై ఇచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అయితే కామెంట్స్ చేశారు. మ్యాక్సిమం నేను అన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. యూట్యూబ్లో నాకు కొన్ని కామెంట్స్ అయితే చూపించట్లేదు. ఇన్ కేస్ మీ కామెంట్కి నేను రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. యూట్యూబ్ ఆల్గోరిథం ఏం చేస్తా అంటే కొన్ని కామెంట్స్ని హైడ్ చేసేస్తాను అనమాట. సో నాకైతే కనిపించవు. సో నేను అందుకే కొన్ని కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వలేకపోయాను. మ్యాక్సిమం అన్ని కామెంట్స్కి కవర్ చేశాను నేను. సో మీ కామెంట్స్కి ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే ఒకసారి నాకైతే మళ్ళీ కామెంట్ చేయండి, నేను ప్రతిదీ డౌట్ మీకు క్లియర్ చేస్తాను అనమాట. ఎవరైతే మాక్ టెస్ట్ బాగా చేసి ఎవరైతే నా వీడియో ఫుల్గా చూసారో వాళ్ళకైతే చీట్ కోడ్స్ వర్క్ అయినాయి. నేను ఆ చీట్ కోడ్స్లో ఏం చెప్పానంటే ఎక్కువ మ్యాథ్స్ ఇంకా ఫిజిక్స్ గురించే చెప్పాను. సో కెమిస్ట్రీ గురించి అంత టచ్ చేయలేదు, అయినా కానీ చాలా బాగా వర్క్ అయినాయి. అండ్ ఇంకా నేను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బట్ నేను చేయలేకపోయాను. ఎందుకంటే టీఎస్ ఎంసెట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంకా టీఎస్ ఎంసెట్ కూడా అయిపోయింది. సో ఇంకా చేసి అయితే వాళ్ళకి ఉపయోగం ఉండదు కదా అని నేనైతే ఆ వీడియోస్ చేయలేదు. సో ఇన్ కేస్ ఇంకా ఎవరికైనా ఎగ్జామ్ ఉంది, ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ చీట్ కోడ్స్ కావాలనుకుంటే నేను ఒక 2 ఛానల్ అయితే సజెస్ట్ చేస్తాను. వాళ్ళు కూడా చాలా బాగా చెప్తారు. ఆర్ఎస్ అకాడమీ కానీ లేదంటే వేదాంతో వాళ్ళు కూడా చూడండి, వాళ్ళు కూడా చాలా బాగా చెప్తారు అనమాట చీట్ కోడ్స్. ఒకసారి ఆ ఛానల్స్ కూడా ప్రిఫర్ చేయండి. సో నాకైతే ఎటువంటి స్వార్థం లేదు, అందుకని నేను ఆ ఛానల్స్ కూడా చెప్పమని. ఎందుకంటే ఇన్ కేస్ ఇప్పుడు నేను షూట్ చేసి ఎడిటింగ్ చేసేసరికి 1 డే పట్టేస్తుంది. సో చాలా మందికి అయితే ఎంసెట్ ఎగ్జామ్ అయిపోతుంది నేను పోస్ట్ చేసేలోపు. సో అందుకనే ఈ ఛానల్స్ అయితే రికమెండ్ చేశాను, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ప్రతి వీడియోస్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఎంసెట్కి సంబంధించి నార్మలైజేషన్, ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఏ కాలేజెస్ బెస్ట్, అసలు ఏం సెలెక్ట్ చేసుకోవాలి, బీటెక్ చేయాలా లేకపోతే వేరే ఏదైనా చూసుకోవాలా, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. మీరు చేయాల్సింది ఒకటే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతిదీ ఇంపార్టెంట్ వీడియోసే పెడతాను మన ఛానల్లో. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.